ధోని అన్న నిజం చెప్పు, ఇట్లా జరుగుతుందని నీకు ముందే తెలుసు కదా, అందుకే నువ్వు ఇంజురీ అని చెప్పి ఆడలేదు. నీది నువ్వు చూసుకున్నావు కానీ మా గురించి మాత్రం ఆలోచించలేదన్నా. ఏంది తమ్ముడు అట్లా మాట్లాడతాను? ఈ తల ఓటమిలకు భయపడేటోడైతే ఎప్పుడో రిటైర్మెంట్ ఇచ్చేటోడు. పిల్లగాళ్ళ చేతిలో ఓడిపోవడేందివే? చూడనీకి పిల్లగాళ్ళ లెక్కనే ఉన్నారు కానీ వాళ్ళు మాత్రం పిడుగులు లెక్క ఆడిల్లన్నా. ముఖ్యంగా జడేజా అన్న కూడా మన సర్ఫరాజ్ని దూబేని అవుట్ చేసి మనకు పెద్ద బుక్క పెట్టిండు. మనం జడేజాని ట్రేడ్ చేసి తీసుకున్న శాంసన్ బ్రో ఏమో జస్ట్ 6 రన్సే కొట్టిండు. అదేదో నువ్వు సెంచరీయో హాఫ్ సెంచరీయో కొట్టినట్టు మాట్లాడుతున్నావేంది గైక్వాడ్ బ్రో? నువ్వు కూడా కొట్టింది 6 రన్లే కదా. అయినా మనం ఇద్దరమే కాదు, మన దూబే బ్రో కూడా 6 రన్లే కొట్టిండు. టీంలో ముగ్గురు సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్లు అయ్యుండి ముగ్గురు కూడా 6 రన్లకు అవుట్ అయినాక మ్యాచ్ ఎడగెళ్తారువే మీరు? కనీసం 7 రన్లకు కూడా కాదు, 6 రన్లకు అవుట్ అయితే రావేవాలన్నా? ఇక బోని తీతాలా, ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇచ్చినాం అనుకుందాం. ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇవ్వడానికి మనం ఏమన్నా ముంబై ఇండియన్స్ శాంసన్? ధోని అన్న ఈ సీజన్ ముంబై ఇండియన్స్ కూడా ఫస్ట్ మ్యాచ్ గెలిచిర్రు. ఏ అవ్వ, ఎప్పుడు సీజన్లో ఫస్ట్ మ్యాచ్ గెలవని ముంబై ఇండియన్స్ కూడా ఫస్ట్ మ్యాచ్ గెలిచిండ్రు. తమ్ముళ్ళు బయట టాక్ ఏం నడుతుందో తెలుసా? ఇప్పటి వరకు ఓడిపోయిన ఎస్ఆర్హెచ్ కేకేఆర్కి బౌలింగ్ మాత్రమే మంచిగా లేదు, కానీ సిఎస్కేకి మొత్తం టీమే మంచిగా లేదని ట్రోల్ చేస్తాళ్ళు. ఒక్క మ్యాచ్కే సీజన్ మీద ఉన్న హోప్స్ మొత్తం బుడగొట్టిలు కదా తమ్ముళ్ళు. ఏం కాదు ధోని అన్న, నెక్స్ట్ మ్యాచ్ మన చిదంబరంలా పంజాబ్ కింగ్స్ తోని మ్యాచ్. ఇక్కడ పోయిన 2 పాయింట్లు అక్కడ తీసుకొస్తా. గెలవాలి, లేకపోతే మళ్ళా లాస్ట్ సీజన్ లెక్క 10వ పొజిషన్లోనే ఉండాల్సి వస్తుంది. వైభవ్ తమ్ముడు, లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి ఏం మారలేదు కదా. మంచి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్లు 150 స్ట్రైక్ రేట్తో ఆడడానికి ఇబ్బంది పడుతున్న పిచ్ మీద 300 స్ట్రైక్ రేట్తో 52 కొట్టుడేంది తమ్ముడు? మరి ఎట్లుంటుందన్న మనతోని? లాస్ట్ సీజన్ నా ఏజ్ 14, ఈ సీజన్ 15. అందుకే సింబాలిక్గా 15 బాళ్ళల్లో హాఫ్ సెంచరీ కొట్టి టోర్నమెంట్ స్టార్ట్ చేసిన. ఏం కొట్టుడు తమ్ముడు అది? మా టీం మొత్తం కలిపి 5 సిక్స్లు కొడితే నువ్వు ఒక్కనివే 5 సిక్స్లు చంపినావు. అది కాదు జైస్వాల్ అన్న, 15 బాళ్ళల్లో హాఫ్ సెంచరీ కొట్టినాక కూడా రాజస్థాన్ రాయల్స్కి సెకండ్ ఫాస్టెస్ట్ 50 కొట్టిన ప్లేయర్నా? మరి ఫస్ట్ కొట్టిందే వాళ్ళు ఇంకెవరు తమ్ముడు? నేనే 13 బాళ్ళల్లో హాఫ్ సెంచరీ చంపిన. నువ్వు రాకముందు మన జైస్వాల్ బ్రో కూడా నీలాగానే ఆడేటోడు. నువ్వు వచ్చినాక కొద్దిగా స్లో అయిండెందుకో? నేనే వైలెంట్ ప్లేయర్ అంటే నాకంటే వైలెంట్గా ఆడుతున్నాడు ఈ వైభవ్ తమ్ముడు. ఇక ఇద్దరం ఒకటేలాగా ఆడితే ఎట్లయితుందని నేనే సింగిల్ తీసి తమ్మునికి స్ట్రైక్ ఇస్తున్నా. వాస్తవం చెప్పాలంటే మా టీంలో ధోని అన్నకి ఇంజురీ అయింది, బ్రేవిస్కి ఇంజురీ అయింది, స్పెన్సర్ జాన్సన్కి ఇంజురీ అయింది. వీళ్ళు ముగ్గురే కనుక ఇవాళ మా టీంలో ఉండేది ఉంటే కథ వేరే ఉంటుండే. గైక్వాడ్ బ్రో, నీకు ఇంకా సినిమా అర్థమైతే లేదు. మీ టీంలో ఎంతమంది ప్లేయర్స్కైనా ఇంజురీ అయి ఉండొచ్చు, కానీ ఈ మ్యాచ్లో మేము మిమ్మల్ని ఇంపాక్ట్ ప్లేయర్ని కూడా యూజ్ చేయకుండా ఓడించినాం. అది కూడా ఇంకా 8 ఓవర్లు మిగిలి ఉండగా 8 వికెట్ల భారీ తేడాతోని. ఏందివే శాంసన్ ఇది? ఇంపాక్ట్ ప్లేయర్ని కూడా యూజ్ చేయకుండా ఓడించలు కదా మనల్ని. ఘోరమైన అవమానం వెరుతురాజు. 7 రన్స్ కొట్టినా గా రాజస్థాన్ వాళ్ళే 16 ఎక్స్ట్రాలు ఇచ్చిళ్ళు. అంటే మిగిలిన టీం అంతా కలిపి కొట్టింది 68 రన్స్. ఈ లెక్క ప్రకారం చూస్తే వాళ్ళుగా 16 ఎక్స్ట్రాలు ఇవ్వకపోయినా, నేను 43 రన్స్ కొట్టకపోయినా కానీ మన టోటల్ 100 కూడా దాటకపోతుండే. ఇక అయిందేదో అయింది తీవే ఓవర్టను. ఫస్ట్ మ్యాచ్ ట్రయల్ మ్యాచ్ అనుకొని అందరు మర్చిపోలి. నెక్స్ట్ మ్యాచ్ నుండి మనం ఆడే ఆట చూస్తే మిగిలిన టీంలకు వణుకు పుట్టాలి. అది కాదన్నా, నన్ను 14 కోట్లు ఇచ్చి తీసుకున్నది బెంచ్ మీద కూర్చోబెట్టడానికా? తమ్ముడు, ఇక్కడ మ్యాటర్ పైసల గురించి కాదు, పాయింట్స్ గురించి. టీం కాంబినేషన్ని బట్టి ఎవరు అవసరమైతే వాళ్ళు ప్లేయింగ్ లెవెల్ ఉంటారు. నీ టైం వచ్చినప్పుడు నువ్వు కూడా ఆడతావు, అంతవరకు వెయిట్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ గనక నేనే గనక సిఎస్కే టీంలో ఉండేది ఉంటే బ్యాటింగ్లో కొలాప్స్ కాకుండా ఆపి ఖచ్చితంగా టోటల్ని 160 దాటిస్తుండే. ఇవే 2 వికెట్లు తీస్తుండే. ఇప్పుడు అర్థమైందా రాక్ స్టార్ జడేజా వాల్యూ ఏందో? నువ్వంతా పర్సనల్గా తీసుకోకు జడేజా అన్న. టీం ఫ్యూచర్ గురించి ఆలోచించి నిన్ను ట్రేడ్ చేయాల్సి వచ్చింది. ఆ మాత్రం దానికే నువ్వు ఇన్ని సీజన్లు ఆడిన ఫ్రాంచైజీ మీద పగ పడతావా? గైక్వాడ్ తమ్ముడు, నేను పగ పట్టలేదు కాబట్టికే 2 పుల్లలు తీసి వదిలేసిన. లేకుంటే ఇంకో 2 వికెట్లు కూడా తీసుడు నాకు పెద్ద మ్యాటర్ కాదు. అయినా చూసినావు కదా గ్రౌండ్లో ఒక మూమెంట్లో నేను ఎమోషనల్ కూడా అయినా. ఎమోషనల్ కావడానికి ఏం లేదు జడ్డు. టైం వచ్చిందంటే ఎవరైనా వదిలిపెట్టి పోవాల్సిందే, అది నేనైనా నువ్వైనా. ఇప్పుడు నువ్వు ఆర్ఆర్ కాడతానో కాబట్టి నీ డ్యూటీ నువ్వు చేస్తానో. వెరీ వెల్ ప్లేడ్ వైభవ్ తమ్ముడు. మనం ఆడే 14 మ్యాచ్లల్లా నువ్వు ఒక మ్యాచ్లో ఫెయిల్ అయ్యి ఇంకో మ్యాచ్లో క్లిక్ అయినా కానీ మనం ఈజీగా ప్లే ఆఫ్స్కి పోతాం. నీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది తమ్ముడు. నువ్వు ఎట్లా ఆడతా అంటే గట్లనే ఆడు. పరాగన్న, ఈ సీజన్ నేను 2 టార్గెట్లు పెట్టుకున్నా. ఒకటి ఆర్ఆర్ని ట్రోఫీ గెలిపించుడు, ఇంకోటి క్రిస్ గేల్ 175 రికార్డు బ్రేక్ చేసుడు. తమ్ముడు, T20లలో 100 కొట్టుడే ఎక్కువ, అలాంటిది 175 అంటే మామూలు విషయం కాదు. ఆ రికార్డు సృష్టించింది మామూలు ప్లేయర్ కాదు, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్. ఈ సీజన్ ట్రై చేస్తా, కుదరకపోతే నెక్స్ట్ సీజన్ ట్రై చేస్తా, కానీ ఆ రికార్డును బ్రేక్ చేసేదాకా మాత్రం వదిలిపెట్టా. శాంసన్,
మనం ఈ ఆర్ఆర్తో ఆడిన లాస్ట్ 11 మ్యాచ్లల్లా 9 సార్లు వాళ్ళే గెలిచిరువే. ఆ విషయం ఇప్పుడెందుకు చెప్తానవే? ఈ ఒక్క మ్యాచ్లో తప్ప మిగిలిన 8 మ్యాచ్లల్లా అటు సైడ్ ఉండి గెలిపించింది నేనే కదా. అటు సైడ్ ఉండి గెలిపించినోనివి ఇటు సైడ్ ఉండి ఎందుకు గెలిపిస్తలేవని అడుగుతానా? రివర్స్ ఫిక్చర్ ఉంటుంది కదా, అప్పుడు చూసుకుందాంతి. రివర్స్ ఫిక్చర్ ఎక్కడిది శాంసన్ అన్న? ఈ సీజన్ మన 2 టీంలకు ఒకటే మ్యాచ్ ఉన్నది, అది అయిపోయింది గంతే ఇక. అయితే ప్లే ఆఫ్స్లో చూసుకుందాం తమ్ముడు. ఇప్పుడు మీరు కొట్టిన దెబ్బకి రివెంజ్ అక్కడ చూపిస్తా. మేము ఎట్లాగూ ప్లే ఆఫ్స్కి పోతామన్నా, కానీ మీరే అత్తరో రారో డౌటు. పరాక్ తమ్ముడు, ఒక్క మ్యాచ్ గెలవంగానే ఏం కాదు. లాస్ట్ సీజన్ వరుసగా 4-5 మ్యాచ్లు గెలిచిన డీసీ కూడా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై కాలేదన్న విషయం గుర్తుంచుకో. ఇంకా 13 మ్యాచ్లు ఉన్నాయి. ఓడలు బళ్ళైతాయి, బళ్ళు ఓడలైతాయి. ఒకవేళ మళ్ళా గనక మనం ప్లే ఆఫ్స్లో కలిస్తే సినిమా వేరే ఉంటుంది. మేము ఎట్లాగూ ప్లే ఆఫ్స్కి పోతాం. మీ లక్కు మంచిగా ఉండి అక్కడికి వస్తే చూసుకుందాం. తమ్ముళ్ళు, మన నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్తోని మన చెన్నైలోనే ఉన్నది. పంజాబ్ టీంని ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. లాస్ట్ సీజన్ ఫైనల్ దాకా పోయిన టీం అది. సెకండ్ మ్యాచ్ కూడా పోయిందంటే ఈ సీజన్ మన మూమెంటం పోయినట్టే. 6-100 అయినా 100-150 అయినా సెకండ్ మ్యాచ్ గెలిపిస్తా. 6 రన్ల కాడ మాత్రం అవుట్ కాకుల్లి, అది చాలు. బాయ్స్, మన నెక్స్ట్ మ్యాచ్ జీటీతోని వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే ఉన్నది. ఇక్కడ పర్ఫార్మెన్సే అక్కడ రిపీట్ చేయాలి. చూస్తావు కదన్నా ఈ వైభవ్ సూర్యవంశీ ఆడించే ఆట. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మన వీడియోస్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే చూడండి. వీడియో చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, అంతే వదిలేయండి. మిగిలినవి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఇవాళ జరగబోయే మ్యాచ్ పీబీకేఎస్ వర్సెస్ జీటీకి సంబంధించిన స్పూఫ్ కూడా మన మెయిన్ ఛానల్లో అప్లోడ్ అయింది. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. ఇక ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా వార్ వన్ సైడ్ అయిపోయింది. వాస్తవం చెప్పాలంటే ఈ మ్యాచ్కి సంబంధించిన స్పూఫ్ చేసేటప్పుడు బ్రేవిస్కి ఇంజురీ అయిందన్న విషయం నాకు తెలియదు. అందుకే సిఎస్కేకి ఎడ్జ్ ఉంటుంది అనుకున్నా. నిన్న ఆర్ఆర్ సిఎస్కేని మామూలుగా డామినేట్ చేయలేదు. వాళ్ళు టీంలో కేవలం 3 ఫారెన్ ప్లేయర్స్నే ఆడించిల్లు. అట్లనే వాళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ని యూజ్ చేసే అవసరం కూడా రాలేదు. మ్యాచ్ను కూడా జస్ట్ 12 ఓవర్లలోనే ముగించేసిర్రు. సో ఇది కంప్లీట్ డామినేషన్ అని చెప్పొచ్చు. రియాన్ పరాగ్ మనకు కొద్దిగా ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించినా కానీ కెప్టెన్సీ మాత్రం స్పాట్ ఆన్ చేసిండు. బ్యాటింగ్లో కొట్టింది ఒక 4 ఒక 6 అయినా కానీ అందులో కాన్ఫిడెన్స్ అయితే కనిపించింది. సో ఈ మ్యాచ్ని బట్టి చూస్తే ఆర్ఆర్ ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ కంటెన్షన్లో అయితే ఉంటుంది. సో ఈ ఫస్ట్ 3 మ్యాచ్లను బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ప్లే ఆఫ్స్ రేస్లో ఏ టీమ్స్ ముందున్నాయని. ఫస్ట్ ఆర్సీబీ, తర్వాత ఎంఐ, తర్వాత ఇప్పుడు ఆర్ఆర్. 3 అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి రేస్లో. సిఎస్కే టీంలోనైతే ఆ జోష్ కనిపిస్తలేదు. ఆడిన 17 సీజన్లల్లో 10 సార్లు ఫైనల్కు పోయి 5 సార్లు ట్రోఫీ గెలిచిన టీం సిఎస్కే. అన్డౌటెడ్లీ ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం సిఎస్కేనే. కానీ అలాంటి టీము లాస్ట్ సీజన్ 10th ప్లేస్లుండు, అదే సీజన్లో 9వ ప్లేస్లున్న రాజస్థాన్ రాయల్స్తోని ఈ మ్యాచ్ ఇట్లా ఓడిపోడు. ఒకప్పుడు సిఎస్కేతోని మ్యాచ్ అంటే ప్యూర్ డామినేషన్ ఉండేది. ఏ టీం అయినా కానీ భయపడేది. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఫామ్లో లేని ప్లేయర్స్ కూడా సిఎస్కే కాడి దుమ్ము లేపి మ్యాచ్లు గెలిపించేటోళ్ళు. ఇక ఫస్ట్ మ్యాచ్ చూసినాక నాకైతే సిఎస్కే క్వాలిఫై అవ్వడం కష్టమే అనిపిస్తుంది. కానీ ఫస్ట్ మ్యాచ్తోనే మనం ఏం జడ్జ్ చేయలేం. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.